జరిగింది. ఆ పిఠాపురం వర్గం ప్రత్యేకించి దృష్టి పెట్టినందుకు మరియు మీ ఎంతో పిఠాపురం ప్రజలు మరియు అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ఎలక్ట్రికల్ యూనియన్ అండ్ ప్లంబర్స్ వర్కర్స్ ఉప ముఖ్యమంత్రి గౌరవటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు దూరంగానే చూస్తుంటారు. ఆయన పిలిపినిచ్చి ఒక్కసారి మిమ్మల్ని కలవాలని చెప్పి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మమ్మల్ని మంగళగిరి ఆఫీస్కి తీసుకెళ్లి మాకు కొన్ని రకాల శక్తికరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని ఆ కిట్లను అందించి ఎంతో దగ్గరుండి చూసుకున్నారండి ఆయన. ఇటువంటి వ్యక్తిని మేము ఇప్పటి వరకు చూడలేదండి. ఇంత శ్రద్ధగా చూసుకున్న ఆయన ఇప్పటి వరకు చూడలేదండి. అంతేకాదండి, ఈ కిట్లు కూడా తన సొంత నిధులతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కాకుండా సొంత నిధులతో ఇచ్చినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు కూడా మేము చూడలేదండి. అందుకని మా పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అండ్ రివైండర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఉప ముఖ్యమంత్రి గారికి తెలుపుకుంటున్నామండి. రిస్క్ తో కూడుకున్నది. దాన్ని మీరు అంటే అయినా జరిగి ఫీల్డ్ లోకి వచ్చారు. చిన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. ఎలా అనిపించింది మీకు? నేను వచ్చినప్పటి కానించి ఏమి ఎవరు గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా కోసం కిట్లు ఏర్పాటు చేసి ఒక ఎలక్ట్రిషన్ జరిగిన ఇబ్బంది ఏ ఎలక్ట్రిషన్ ఎవరికి జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు కిట్లు ఇచ్చారు. వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగా తీసుకెళ్లారు. చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా చేశారు. అందులో పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చారంటే చాలా గౌరవంగా చూశారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎలక్ట్రిషన్ దగ్గరికి వచ్చిన మాట్లాడి కనిపించి అందరికి టూల్ కిట్ ఏర్పాటు చేశారు. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ షూస్ జాకెట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఏ ఎలక్ట్రిషన్ ఎటువంటి బాధ ఇబ్బంది పడకూడదని ఇచ్చారు. అలాగే వర్క్ చేసుకునేప్పుడు కూడా మిషన్లు అవి ఉండాలి, ఆధునిక టెక్నాలజీలో ఉండాలని టూల్ కిట్ మిషన్ డ్రిల్ మిషన్ అవన్నీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మాకు చాలా బాగా చేశారు.